రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ గారు ఉన్నారు. శివశక్తి ఆర్గనైజేషన్ నుంచి మనతో పాటు తన యొక్క మనోభావాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని మనం వెల్కమ్ చెప్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మరి హిందూ మతానికి రక్షకులుగా ఎంతమంది నిలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కొంతమంది మాత్రమే, అందులో కరుణాకర్ గారు, ఇంకో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఈ ఇన్సిడెంట్ బేస్డ్గా ఫైట్ చేస్తున్న వాళ్ళలో సోషల్ మీడియా మన కంటికి కనిపిస్తున్నారు, లైక్ హీరోస్. మరి మిగతా కనపడిన వాళ్ళు జీరోస్ తీసుకోవాలా? వాళ్ళందరూ హిందువులు కాదా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు వ్యవస్థ అలా ఉండదు. బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఇంటర్నల్గా పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. అవసరమైతే అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందరూ ఒకే రకంగా ఇప్పుడు కర్రలు పట్టుకుని ముందుకు వచ్చి నిలబడరు కదా. ఓకే, ఇలా ఉంటారు, అలా ఉంటారు. వ్యవస్థలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. అవసరమైనప్పుడు హిందుత్వ సమాజం అంతా కూడా స్పందిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మా మీద ఏదో కేసు పెట్టారు. ఆ కేసు అన్యాయంగా పెట్టారు నా మీద, నాకు మద్దతుగా ఎవరు ఉంటారని చెప్తే కొన్ని వేల మంది రెడీ అయ్యారు హైదరాబాద్ రావడానికి. టికెట్లు కూడా బుక్, ఎక్కడెక్కడో 2 రాష్ట్రాల్లో 4 మూలల నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకుని రెడీ అయ్యారు. సరే, ఇక్కడ గొడవ ఎలా ఉండదు, పెద్ద గొడవ ఎలా ఉంది, ఇక్కడ వద్దులే అని చెప్పి ఆపేసి మేమే అక్కడికి వస్తాం, ఆంధ్ర అంతా తిరుగుతాం, అక్కడక్కడ ర్యాలీలు పెడతాం అని చెప్పాం. హిందూ సమాజంతో స్పందిస్తుంది అవసరమైతే, ఆ మూమెంట్ వస్తే. సరే, ఇప్పుడు హిందూ మతానికి సహనం ఎక్కువ అనుకుంటే, పరమత సహనం కూడా ఉంది అనుకుంటే, మరి ఇప్పుడు జరుగుతున్న నేపథ్యాలు, జరుగుతున్న ఇన్సిడెంట్లలో కూడా మరి సహనంగా ఉండే అవకాశం ఉందా? భవిష్యత్తులో తిరగబడే అవకాశం ఉందా ఇతర మతాల మీద? అంటే మీ మతం మీద దాడి చేసిన మీరు మా ఇంటి మీద ఒక రాయి విసిరేసినప్పుడు మేము ఎందుకు వేయకూడదన్న ధోరణి ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు పరమత సహనం అంటే మన మీద దాడి జరుగుతున్నా కూడా చూస్తూ చావజచ్చి కూర్చోవటం అంటే అది మన వల్ల కాదండి. నువ్వు అలా చావజచ్చి నిర్లిప్తంగా కూర్చుని ఉంటేనే నువ్వు మంచోడివి. ఆ మంచోడు అనే కిరీటం నాకు అవసరం లేదు. మేము ఆత్మరక్షణ చేసుకుంటాం, ఆ హక్కు మాకు ఉంటుంది. ఇప్పుడు నీకు దాడి చేసేంత స్వేచ్ఛ నీకు ఉన్నప్పుడు మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకునే హక్కు మాకు ఉండదా? వీళ్ళు అలవాటు పడిపోయారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఏం జరిగిందంటే, హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తున్నా, హిందువులు మత మార్పిడి చేస్తున్నా, ఈ వ్యవస్థ మీద ఎంత దాడి చేస్తున్నా ప్రశ్నించే వాళ్ళు, తిరుగుబడి తక్కువ ఉంది, చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రతిఘటన అనేది ఎదుర్కోవాలి. ఈ మధ్యకాలం సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఊరికి తిరగబడే వాళ్ళు ఉన్నారు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా అక్రమ మత ప్రచారాలు, మత మార్పిడి చేస్తున్నా అక్కడ తిరగబడే వాళ్ళు ఉంటున్నారు. అక్కడక్కడ అక్రమ ప్రార్థనా మందిరాలు కడితే వాటి మీద కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు వచ్చారు. కాబట్టి ఊరూరా సైనికులు తయారవుతున్నారు. ఇంత ప్రతిఘటన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎదుర్కోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే దాడి అంటున్నారు. దాడి కాదు, ఇది ఆత్మరక్షణ. ఇప్పుడు అసలైన క్షాత్రం అనేది ఇప్పుడు మేలుకుంటుంది హిందుత్వం. మనం చిన్నప్పటి నుంచి కథ చదువుకుంటాం కదా, 7 చేపలు కదా. ఆ చివరికి అది ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుంది? ఒక చేమ దగ్గరికి వెళ్ళి ఎండ్ అవుతుంది. చేమ ఏమంటది? నా పుట్టలో ఏలు పెడితే నేను కొట్టనా అని. చాలా సహజం అది. మీరు హిందుత్వాన్ని పుట్టలో ఏలు పెడతాం ఎందుకు? మీరు పుట్టలో ఏలు పెడితే కుట్టు వదిలిపెట్టింది, ఆ చీమలు కొడతాయి. మరి ఎంతకాలం కాస్త మంచి చీమలు ఉండడం వల్ల, మీ దృష్టిలో మంచి చీమలు, మా దృష్టిలో చేత కానీ కొన్ని ఉండడం వల్ల అట్లా బతికిపోయారు. అన్ని రోజులు అట్లా నడవదు కదా. ఖచ్చితంగా తిరుగుబాట్లు వస్తాయి. అంటే మా మీద దాడి చేసే కొద్దీ తిరుగుబాట్లు వస్తాయి. దాడి చేయాలా, మీ పరిధిలో మీరు ఉండాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ విత్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.